హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆలు బీన్స్ కర్రీ అయితే చేస్తున్నానండి. ముందుగా బీన్స్ని నీట్గా కట్ చేసుకుని బాయిల్ చేసుకుని తీసుకోవాలి. ఈ బీన్స్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి. కర్రీ రెడీ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీకి సరిపడగా 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వలన ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. ఒకసారి కలిపిన తర్వాత మూత వేసుకొని మగ్గించుకుందాం. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. కట్ చేసి పెట్టుకున్న 3 బంగాళదుంపల్ని వేసుకోవాలి. రెగ్యులర్గా చేసే ఆలు కర్రీ కన్నా ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. బంగాళదుంపల్ని బాగా మగ్గించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలను వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మూత వేసుకుని మగ్గించుకుందాం. బంగాళదుంపలు, టమాటాలు అయితే మగ్గిపోయాయండి. ఉడికించి పెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మార్నింగ్ పిల్లల లంచ్ బాక్సుల్లోకి అయితే చాలా ఫాస్ట్గా రెడీ చేసేయచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. బంగాళదుంపలు, టమాటాలు, బీన్స్ అయితే మగ్గిపోయాయండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మూత వేసుకుని మగ్గించుకుందాం. కర్రీ బాగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత వేసుకుని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీలో ఎటువంటి గరం మసాలాలు వేయట్లేదండి. కర్రీ ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే ఆలు బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.